చార్మినార్లో ఫైర్ యాక్సిడెంట్. చార్మినార్ సమీపంలోని గుల్జర్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకొందరు చికిత్స పొందుతున్నారు. అయితే ఉదయం 6 గంటలకు ప్రమాదం జరిగితే 15 నిమిషాల్లోపే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నా పాత భవనం కావడంతో సహాయక చర్యలకు అక్కడ పరిస్థితులు సహకరించలేదంటున్నారు. స్పాట్ కి చేరుకున్న కేంద్ర మంత్రి. కింద షాపులు, పైన ఇళ్లు, రావడానికి పోవటానికి ఒకే దారి. ఎన్నో ఏళ్లుగా అక్కడే వ్యాపారం, అక్కడే నివాసం. ఇన్నేళ్లు ఏమీ జరగలేదు. ఎప్పుడు ఎవరు ఎలాంటి ప్రమాదానికి శంకించలేదు. కానీ అనుకోని దుర్ఘటన 15 నిండు ప్రాణాలను బలి తీసుకుంది. మరికొందరిని ఆసుపత్రి పాలు చేసింది. ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలను శోక సముద్రంలో ముంచేసింది ఓల్డ్ సిటీ ఫైర్ యాక్సిడెంట్. ఉదయం 6 గంటల ప్రాంతంలో జరిగింది ఘటన. అంతా గాఢ నిద్రలో ఉండగా మంటలు చుట్టుముట్టాయి. కిందున్న జ్యువెలరీ షాప్లో షార్ట్ సర్క్యూట్తో ఏసీ కంప్రెషర్ పేలటంతో ఒకేసారిగా మంటలు వ్యాపించాయని స్థానికులు చెబుతున్నారు. అయితే ఏసీ కంప్రెషర్ పేలడం కారణంగానే ప్రమాదం జరిగినప్పటికీ పోలీసులు మరిన్ని కోణాల్లో విచారిస్తున్నారు. ప్రమాదానికి కంప్రెషర్ పేలడమే కారణమా లేదా ఇంకేదైనా ఉందా అనేది దానిపై ఆరా తీస్తున్నారు. ప్రమాదం జరగగానే వెనుకున్న ఇళ్లు కూడా పొగ కమ్మేశాయి. ఇంట్లోకి వెళ్లేందుకు అగ్నిమాపక సిబ్బంది చాలా ప్రయాసపడాల్సి వచ్చింది. దీంతో చార్మినార్ సమీపంలోని గుల్జార్ హౌస్ లో జరిగిన అగ్ని ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చింది. స్పాట్ లో 3, ఆసుపత్రికి తరలించాక 14 మంది, ఇలా మొత్తం 17 మంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకొందరు చికిత్స పొందుతున్నారు. మృతుల్లో 3 మహిళలు, 4 చిన్నారులు ఉన్నారు. భవనంలోని గ్రౌండ్ ఫ్లోర్ లో జ్యువెలరీ షాప్ నిర్వహిస్తున్నాడు వ్యాపారి. ఫస్ట్ ఫ్లోర్ లో కుటుంబం ఉంటుంది. వేసవి సెలవులకు వచ్చిన బంధువులు ప్రమాద సమయంలో ఇంట్లోనే ఉన్నారు. నిచ్చెనల సాయంతో మొదటి అంతస్తుకు చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది తలుపులు పగలగొట్టి స్పృహ కోల్పోయి ఉన్న కొందరిని అతి కష్టం మీద బయటకు తెచ్చారు. ప్రమాదం ఖచ్చితంగా ఎన్ని గంటలకు జరిగిందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అయితే 6 గంటలకు ప్రమాదం జరిగితే 15 నిమిషాల్లోపే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్న పాత భవనం కావడంతో సహాయక చర్యలకు అక్కడ పరిస్థితులు సహకరించలేదంటున్నారు. స్పాట్ కి చేరుకున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహాయక చర్యలు ఆలస్యంపై బాధితులు ఫిర్యాదు చేశారని చెప్పారు. చిన్న ప్రమాదమే అయినా ప్రాణ నష్టం ఎక్కువగా ఉందన్నారు కేంద్ర మంత్రి. ఫైర్ సిబ్బంది దగ్గర ఆక్సిజన్ ఎక్విప్మెంట్ లేక వెంటనే బాధితులను కాపాడలేకపోయారన్నారు కిషన్ రెడ్డి. ప్రమాదం గురించి తెలియగానే ఫైర్ సిబ్బంది ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడికి చేరుకున్నారన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. సహాయక చర్యల్లో ఎలాంటి జాప్యం జరగలేదన్నారు. అనుకోని దుర్ఘటనను రాజకీయం చేయవద్దన్నారు పొన్నం. ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గుల్జార్ హౌస్ అగ్ని ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.